అలాంటి కేసుల్లో ఒకటే సౌజన్య కేసు. పవిత్ర స్థలంగా పేరుగాంచిన ధర్మస్థలలో ఒక అమాయక యువతి పరమదారుణంగా హత్యకు గురైంది. ఆమె పేరు సౌజన్య. వయసు కేవలం 17 సంవత్సరాలు. ఆమె శవాన్ని చూసిన వారు కన్నీరు మున్నీరయ్యారు. ఈ కేసు వెనుక నిజంగా ఉన్నదేమిటి? అసలు ఎవరు ఆమెను చంపారు? ఎందుకు ఈ హత్య మీద న్యాయం దక్కడం లేదు? ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం. ధర్మస్థల సౌజన్య హత్య రహస్యం. 17 ఏళ్ల సౌజన్య బెల్తాంగడి తాలూకాలోని శ్రీధరభట్ల శ్రీ జనార్దన కాలేజ్ లో ప్రీ యూనివర్సిటీ PUC చదువుతోంది. ఆమెది సాధారణ మధ్యతరగతి కుటుంబం. ఇక తల్లిదండ్రుల విషయానికి వస్తే ఒక్కగానొక్క ముద్దుల కూతురు. ఆ రోజు అక్టోబర్ 9, 2012వ సంవత్సరం సౌజన్య ఉదయం ఇంటి నుంచి కాలేజ్ కి బయలుదేరింది. అప్పటి నుంచి ఆమె కనిపించడం లేదు. ఇది పోలీసు వారి కథనం. కానీ స్థానికుల కథనం ప్రకారం ఆమె కాలేజ్ అవ్వగానే కాలేజ్ నుండి ఇంటికి బయలుదేరింది. అప్పుడు సమయం సరిగ్గా 5:30 కావస్తోంది. ఆ సమయంలో స్థానికులు ఒకరు ఆమెను చూశారు. తనని పలకరించారు. స్పెషల్ క్లాస్ ఉండటం వల్ల తను లేట్ గా